పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామాన్య కాలం 2వ శుక్రవారం వాక్య పరిచర్యకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనము నుండి. పిదప ఆయన పర్వతము పైకెక్కి తాను కోరుకున్న వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. తనతో ఉండుటకును సువార్త ప్రకటనకు పంపుట కొరకును ఆయన 12 శిష్యులను నియమించెను. వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి సువార్త పట్టణం ద్వారా మనందరికీ కూడా దేవుడు తన శిష్యులుగా ఉండటానికి ఒక ఆహ్వానం ఇస్తున్నాడని మనకు అర్థమవుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు తన ప్రేషిత కార్యమును కొనసాగించేందుకు 12 మంది శిష్యులను ఎన్నుకున్నారు. వారు ప్రధానంగా ఆయనతో ఉండటానికి, దైవరాజ్యం గురించి బోధించుటకు, దయ్యాలను వెలగొట్టుటకు వారిని ఎన్నుకున్నారు. వారు యేసు ప్రభువు ఏమి ఆదేశించారో ఆ విధంగా ఆయన పనులు చేస్తూ ఆయన పనులను కొనసాగించాలి. సొంత ఇష్టానుసారంగా జీవించడానికి వారిని పిలుచుకోలేదు. ఈరోజు కూడా ఆ భగవంతుడు మనందరినీ కూడా తన సేవకు పిలుచుకుంటూ ఉన్నాడు. వివిధ పాత్రలలో, వివిధ హోదాలో గురువులుగా, మఠవాసులుగా, ఉపదేశకులుగా, సంఘ పెద్దలుగా, పరిచారకులుగా, వివిధ సేవలలో వివిధ విధాలతో దేవుడు తన వద్దకు తన సేవ చేయటానికి మనల్ని పిలుచుకుంటూ ఉన్నాడు. మరి మనందరము కూడా మన ఇష్టానుసారంగా జీవించడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యం చొప్పున ఆ భగవంతుడు మన మీద పెట్టిన పని భారాన్ని, వాక్య భారాన్ని, ఆత్మల భారాన్ని కలిగి జీవించేవారిగా ఉండాలని మనం గ్రహించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ 12 మంది శిష్యుల యొక్క జీవితాలను మనం గమనిస్తే వారందరూ కూడా అతి సామాన్యులు. పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు, నిపుణులు కాదు, సమర్థులైన బోధకులు కాదు, పల్లె ప్రజలు, పామరులు, ఇంకా చెప్పాలంటే వాళ్ళు జాలరులు. అటువంటి వారి ద్వారానే ప్రభువు తన కోరికలను, తన ఆశయాలని నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఎందుకంటే ప్రభువు తన ఎన్నుకొని పిలిచిన వారిని నిపుణులుగా మారుస్తాడు, బలవంతులుగా మారుస్తాడు, భాగ్యవంతులుగా మారుస్తాడు. వారి గతాన్ని బట్టి కాక వారు ఎలా మారగలరో, భవిష్యత్తులో తన పనిని ఎంత సమర్థవంతంగా చేయగలరో చూచి ఈనాడు దేవుడు వారిని పిలుస్తూ ఉన్నారు. బండరాలను ఆయన తన సాన్నిధ్యంతో శిల్పాలుగా మలచగలడు. మరి ఈరోజు దేవుడు మనందరం కూడా ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఆయన పిలుపుని అంగీకరించగలిగితే, ఆయన పిలుపుకు లోబడగలిగితే ఆ భగవంతుడు మన జీవితాన్ని బంగారు జీవితంగా మారుస్తాడు. దేవుడు ఏంటంటే దేవుడు మోషేని పిలిచాడు. మోషే, నువ్వు నా సువార్త చెయ్యాలి అన్నప్పుడు మోషే, ప్రభువా నేను ఎత్తేవాడిని కదా అని తన లోపాన్ని బట్టి అతను వెనకడిగి వేస్తే దేవుడు ఆ లోపాన్ని కూడా అతనికి బలముగా మార్చాడు. ఆ లోపముని కూడా ఒక వరముగా మార్చాడు. ఇర్మియాని కూడా దేవుడు పిలిస్తే ఇర్మియా అన్నాడు, ప్రభువా నేను బాలుడిని కదా అన్నప్పుడు ఆ బాలుడినే బలవంతుడిగా మార్చాడు. ఒక మంచి ప్రవక్తగా దేవుడు నిలబెట్టాడు. మరి ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరులారా, ఆ దేవుని పిలుపుని మనం అంగీకరించగలిగి ఆ పిలుపుకి స్పందించగలిగితే దేవుడు మన జీవితాన్ని బట్టి కాక, మన గతాన్ని బట్టి కాక, తన సువార్థికులుగా, తన సేవకులుగా, తన పనిని, సువార్త భారాన్ని, ఆత్మల రక్షణను కొనసాగించేటువంటి మంచి బోధకులుగా దేవుడు మనందరినీ కూడా మారుస్తాడని మనం గ్రహించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క శిష్యులుగా మనం పిలబడినప్పుడు మనము ఎటువంటి పనులు చేయాలో, ఎటువంటి మార్గములో ప్రయాణం చేయాలో కూడా ఈనాటి సువార్త పట్టణం మనకు బోధిస్తుంది. ముఖ్యంగా ఈ సువార్త పట్టణంలో 2 లక్షణాలు కనిపిస్తున్నాయి. 1, యేసు ప్రభుతో ఉండడానికి. 2, సువార్త పరిచర్యకు మనం పిలువబడ్డాం. మరి ప్రభుతో ఉండడం అంటే ఆయనతో ఉండి ఆయన నుండి నేర్చుకోవటం. పంపించబడడం అంటే ఆయన పనిని మనం చేయటం. సువార్త భారాన్ని మన మీద వేసుకొని పల్లె పల్లెలు తిరిగి ప్రపంచమంతటా కూడా మన శక్తి మేరకు, మన సామర్థ్యం మేరకు దేవుని యొక్క వాక్కుని మనం చెప్పేవారిగా ఉండాలి. అయితే ఆయన పని 2 విధాలుగా మనం భావించవచ్చు. 1, వాక్యం ప్రకటించాలి, దయ్యాలను వెడలగొట్టాలి. మన క్రైస్తవ కర్తవ్యం కూడా అదే అని గ్రహించి ఆ వాక్యానుసారం పాటిస్తున్నామా
అని గ్రహించుకుంటూ దేవుని యొక్క నామాన్ని పట్టుకుని ఆ క్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని మనందరికీ కూడా పంచగలిగితే, పిల్లలకు దేవుని బిడ్డలారా, దేవునికి ఒక మంచి శిష్యుల్లాగా, ఒక మంచి అపోస్తులులాగా మనము కూడా మారగలం. అలాంటి కృపను, అలాంటి ధన్యతను మనకు, మన కుటుంబములకు ప్రసాదించమని, మరి ఎవరైతే ప్రభు యొక్క శిష్యులుగా జీవిస్తున్నారో వారున్న స్థానాలను, గురువులను, మఠవాసులను, బిషప్ గారులను, అందరినీ కూడా ఆ ప్రభు దీవించాలని, వాళ్ళందరూ కూడా ఇంకా ఉత్సాహంతో, ఉజ్జీవంతో దేవునికి సేవ చేస్తూ అనేక మందిని ఆ ప్రభు మార్గంలో నడిపేట గొప్ప బోధకులుగా, గొప్ప పరిచారకులుగా ప్రభు దీవించమని ఈనాడు ప్రార్థించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.